ఇప్పుడు నాకు వచ్చిన అనుమానం ఏమిటంటే గడిచిన 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమేనా? అటు చూడండి సార్ పేపర్లో మీరు, నేను చెప్తున్నా కదా, మీరు నెట్లో సెర్చ్ చేసుకోండి. రఘునందన్ రావు క్వశ్చన్ అడిగితే వచ్చి జవాబు. నేను చెప్తున్నా కదా, ఎంపీ పేరు కూడా చెబుతున్నా కదా. మన రఘునందన్ రావు గారు తెలుగునాట మనకి తెలంగాణలో మనకున్న వెల్ నోటెడ్ మంచి మాటకారి, మంచి డైనమిక్ ఇది ఎంపీ. ఆయన పార్లమెంట్లో అడిగితే వచ్చిన జవాబు అనేది పేపర్లో వచ్చిన వార్త. నేనే సొంతగా చెప్పడం లేదు కదా కవిత్వం. ఇది 3.5 లక్షల కోట్లు మొత్తం అప్పు అయితే దానిలో ఒక 60-70 వేల కోట్లు ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన వాటా అప్పుగా మన వాటాగా వచ్చింది. అది కూడా తీసేస్తే 2.8 లక్షల కోట్లు అనేది సంథింగ్ ఇట్లా. ఇదే ఇవన్నీ మిగతాయి. అందుకని ఏంటంటే ఇన్ని కనపడుతుంటే మనకి ఇంకా మనం అనుకునే వామపక్షం అందరలా లేరు. వామపక్షం అంతా అలా ఎందుకు ఉంటుంది? ఆలోచించేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎవరైతే ప్రామినెంట్గా ఉన్నారో వాళ్ళు ఫ్రంట్ ఎండ్లో ఉండి ఇట్లా మాట్లాడుతున్నారో, విప్లవకారుడు అభ్యుదయవాది రేవంత్ రెడ్డిలో కనపడితే నేను ఇంకేం చేయగలం? ఏం కనపడుతుంది? ఎట్లా మనం తెలంగాణని మళ్ళీసారి మోసం చేస్తున్నావా? ఎందుకు? ఓసారి అయింది. రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత తెలంగాణలో అన్ని పారామీటర్స్ దిగజారిపోతున్నాయి. ద్రవ్యోల్బణం మైనస్లోకి వెళ్ళింది, డిఫ్లేషన్ వచ్చింది. అది గొప్పగా చెబుతాడు ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి గారు. గొప్పగా ఏంటి? ద్రవ్యోల్బణం దేశంలో కనిష్ట స్థాయిలో ఉంది, నా గొప్ప పాలన ఇది అంటాడు. కనిష్ట స్థాయిలో కాదు, ఉండాల్సిన స్థాయిలో కూడా లేదు. అది జీరో ఉంటే అది ఒక లెవెలు. జీరో కూడా రాకూడదు, కొంచెం ఉండాలి. ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి బాగుంటే ఎంతో కొంత అయినా పెరుగుతుంటుంది ద్రవ్యోల్బణం. మరీ ఎక్కువ పెరిగితే ప్రాబ్లం. అసలు ద్రవ్యోల్బణం పెరగకుండా ఉంటుందే జరగదు. ఇంతైనా పెరుగుతుంటుంది. మైనస్లో పోతుందంటే జనాలు కొనటం తగ్గించుకుంటున్నారు, తినటం తగ్గించుకుంటున్నారని. మైనస్లో పోయింది కదా, -9.3 ఉన్న 0.93, ఇంకో నెల ఏదో మైనస్లో పోతుంది ద్రవ్యోల్బణం. తెలంగాణ పరిస్థితి పెనంలోంచి పొయ్యిలో పడి కాలిపోతుంది. ఇదంతా చూస్తా కూడా ఇంకా మేధావులు అభ్యుదయవాదులు అనుకునేవాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాం మనం ఈ మాటలు? మౌనంగా ఉంటాం రాకనా? ఏదో ఒక రకంగా అధికార పీఠాలకి దగ్గరగా ఉండాలనా? లేకపోతే నిన్న కేసీఆర్ని తిట్టాం కాబట్టి ఇవాళ కూడా తిడతా ఉండాలి? లేకపోతే మళ్ళీ మనం మాట మార్చామనుకుంటారు, సారీ కూడా చెప్పడం మనకి ఇష్టం లేకనా? దీనికంటే అదే బాగుందని చెప్పడం ఇష్టం లేకనా? సారీ ఎందుకు చెప్పాలి? ఎందుకేంటి? కేసీఆర్ పాలన పోగొట్టడం వీళ్ళందరి పాత్ర ఎంత పెద్దది. కేసీఆరే ఉండాలని నేను అంటలా. కానీ తెలంగాణ కేసీఆర్ తప్పితే ఇంకో మార్గం లేదంటున్నాను నేను. ఎందుకంటే మెరుగైన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ప్రజలే భావిస్తున్నారు కదా. మీరు మైక్ తీసుకుని ఎక్కడైనా పెట్టండి సార్, కేసీఆరే బాగుందని ఉమ్మడిగా చెబుతున్నారు. మూకుమ్మడిగా జనాలు చెబుతున్నారు. వారికి ఒక వర్గం కాదు మళ్ళీ, అది కూడా ధనికుడు, పేద, రియల్ ఎస్టేట్ చేసే మూకుమ్మడి అన్నారు కదా మీరు. కొందరికి లెఫ్ట్ శిబిరంలో ఉన్న వాళ్లకు లేదా విప్లవకారులు అనుకున్న వాళ్లకు ఆ ముఖ్యమంత్రి మాటలు నచ్చినాయి. మీకు కేసీఆర్ అంటే కూడా అభిమానం కొంచెం ఎక్కువనే ఉన్నట్లుంది కదా. కేసీఆర్ అంటే నాకు ఉండాల్సిన దానికంటే కాస్త అభిమానం ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే మీకు ఏమవుద్దంటే ఒకసారి నీళ్ళలో మునిగిపోయేవాడికి గడ్డిపోసి దొరికినా పట్టుకుంటాం. అలాగే ఈ తెలంగాణ కానీ జీవితంలో కానీ ఇప్పుడున్న రాజకీయాల పరిస్థితి ఎంత దుస్థితి ఉందంటే, రాజకీయ నాయకుడు అనేవాడిని నమ్మటానికి అసలు కష్టంగా ప్రజలు, అసలు యూత్ అందుకే రాజకీయాల జోలికి రావటల్లా. రాజకీయాలు అంటే చికాకు పడుతున్నారు, మా తెలియదండి అంటున్నారు. ఎందుకు? రాజకీయ నాయకులు అంత పచ్చి అబద్ధాలు ఇట్లా అనేది వాళ్ళ ఒక జనరల్ ఫీలింగ్ వచ్చేసింది జనాల్లో. అట్లాంటి చోట కేసీఆర్ చిన్న ఆశారేఖ, పెద్ద ఇదేం కాకపోవచ్చు మీ లెక్కలో అయితే. ఆ చిన్న ఆశారేఖైనా వదులుకోవడం నాకు ఇష్టం లేదు. బహుశా ఆయన గురించి అందుకే ఎక్కువ మాట్లాడతాను నేను. ఎందువల్ల మీకు ఆశారేఖ కనబడుతున్నారు? ఆయన ఏం చేయలేదు ఎవరిని కలవరు సార్. ఒకటి చెప్పనా, 10 ఏళ్లలో తెలంగాణలో ఎన్ని మార్పులు జరిగినాయి? డేటా చెబుతుంది కదా, కేంద్రం ఇచ్చే డేటా. కేసీఆర్ సృష్టించలేదు కదా, బాక్స్లోంచి తీయలేదు కదా కేసీఆర్ డేటా. కేసీఆర్ కిట్లోంచి తీసివ్వలేదు కదా కేసీఆర్ డేటా. మీకు కేంద్రమే ఇస్తుంది కదా, ఆర్బీఐ ఇస్తుంది కదా. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది తెలంగాణలో? 1,24,25,000 కోట్ల రూపాయల నుంచి 3,50,000 కోట్లకి పర్ క్యాపిటల్ పెంచిందేవో తెలంగాణది. క్యాపెక్స్ ఎలా పెట్టాడు? క్యాపెక్స్లో ఎంత ఖర్చు పెట్టారు? ఆస్తుల అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టాడు? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథని కేంద్రం తీసుకెళ్ళి అక్కడ అమలు చేస్తుందిగా హర్ఘర్ జల్ పేరుతో. రైతు బంధుని తీసుకెళ్ళి PM కిసాన్ వాళ్లే పెట్టుకున్నారుగా. ఎవరి అండి ఇవన్నీ? రైతు బంధు దేశంలో ఉందా అంతకుముందు? కేసీఆర్ లేకముందు PM కిసాన్ చేసి పెట్టుకుని ఒక ఎలక్షన్ కూడా ఉపయోగించుకుని గెలిచారు కదా. హర్ఘర్ జల్ అని చెప్పి రైతు ప్రతి ఇంటికి నీళ్లు వస్తేనే కదా 10 ఏళ్ల కాలం పాటు అతిసార లేదు తెలంగాణలో.
నీళ్ళు ఏ నీళ్లు పడితే అది తాగి అతిసార సీజన్ వస్తే, వర్షాకాలం సీజన్ వస్తే అతిసార పేపర్లో ఇంతమంది హాస్పిటల్లో చేరారు, ఇదే వార్తలు కదా. ఆ వార్తలు లేవు కదా 10 ఏళ్ళు. మహబూబ్ నగర్లో అంబలి కేంద్రాలు లేవు కదా, అంబలి కేంద్రాలు లేవు కదా. ప్రాక్టికల్గా నేను చూసింది కూడా చెబుతా. నేను గతంలో 10 ఏళ్ల క్రితం 2014 ముందు తెలంగాణ హైదరాబాద్ నగరంలో ఆటో ఎక్కితే చాలామంది మహబూబ్ నగర్ వాళ్ళు ఉండేవాళ్ళు, ఆటోలు తోలుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఆ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఇక్కడికి రావటం కాదు, వాళ్ళు ఇక్కడికి రావటం ఆగిపోయింది. మహబూబ్ నగర్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఆటోలు తోలుకునేది తగ్గిపోయి వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు. ప్రాస్పరస్ అవ్వబట్టే కదా. నా ఇంటి పక్కనే జార్ఖండ్ పిల్లలు చాలామంది ఫ్రూట్ జ్యూస్ స్టాల్ నడుపుకునేవాడు, పెరుగు పాలు డైరీ దీనిలో పనిచేసేవాడు ఎంతమంది ఉన్నారు, నా చుట్టుపక్కలే ఉన్నారు చాలామంది. వాళ్ళంతా అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మెట్రోకి వచ్చారంటే అది వేరే విషయం. మెట్రో రైలు ప్రాజెక్టు జరిగినప్పుడు నిర్మాణానికి వచ్చారంటే వాళ్ళు తెచ్చుకున్నారు అనుకోవచ్చు. వీళ్ళంతా వాలంటరీగా వచ్చిన వాళ్ళు కదా. వాలంటరీ అంటే వీళ్ళు ఎవరికి వాళ్ళు ఎత్తుకుంటూ వచ్చిన వాళ్ళు. ఎక్కడ పచ్చకుంటే అక్కడికి వెళ్తారు కదా. 10 ఏళ్ళు పచ్చకుండా బట్టేగా మహబూబ్ నగర్ నుంచి వలస ఆగి బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చే పరిస్థితి. తెలంగాణ నుంచి వలసలు పోవటం ఆగిపోయింది, బయట నుంచి ఇక్కడికి వలసలు వచ్చేది. ఇవన్నీ మనకు కనపట్టలేదా? కేసీఆర్ని నేను ఎందుకు గొప్పవాడని అనకూడదు చెప్పండి ఒకటి. వీళ్ళందరి మధ్యలో కేసీఆర్ గొప్పవాడు కాక ఏమవుతాడు?